హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాస్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామ్ అండి. మేము ఇంట్లోనే గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాము. మా పిల్లలకి తినడానికి ఏదైనా చేయి మమ్మీ అని అంటే సరే అని చెప్పేసి గులాబ్ జామ్ చేసుకోక చాలా రోజులు అవుతుందని చెప్పి మేము గులాబ్ జామ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. అది ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వాటికి కావాల్సింది మేము చిన్నది ఒక బేషన్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పౌడర్ వేసేసి పాలతో మొత్తం కలిపాము. దానిని అది అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపాలి. మనము ఉండ్రాలు చేసేటప్పుడు అవి పగలకుండా మంచిగా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే పిండిని మంచిగా పిసకాలి. లేకపోతే మనం ఉండ్రాలు చేసిన తర్వాత ఆయిల్లో వేసేటప్పుడు అవి మొత్తం పగిలిపోతాయి. మా ఆయనకి మా పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం. స్వీట్ చేసుకోక ఇంట్లో చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఈరోజు అయితే మేము గులాబ్ జామ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అది చేసే ప్రాసెస్ ఎలా అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది. వీడియోని స్కిప్ చేస్తే అది చేయడం మీకు అర్థం కాదు. ఇప్పుడైతే ఉండాలి స్టార్ట్ చేస్తున్నాము. అవి ఎలా చేయాలంటే మన చేతికి లైట్గా ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటిని మంచిగా రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చేతిలో పగులుతున్నాయా లేవా అని ఫింగర్స్తో ఒకసారి టచ్ చేసి చూడాలి, ఇట్లా ఒత్తాలి. ఉండ్రాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అవి ఎలా వచ్చాయో ఒకసారి చూడండి. కడాయిలో ఆయిల్ వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. నేను మాత్రం కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే నాకు మళ్ళీ ఆయిల్ వేరే దాంట్లో వేయాలంటే ఇష్టం ఉండదు. అందుకే వీటిలో కొంచెమే ఆయిల్ వేసి వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తున్నాను. అట్లానే ఇంకో చక్కెర పాకానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో నేను 1.5 కప్పు వాటర్కి నేను 1 కప్పు షుగర్ వేసాను. అది చాలాసేపు మరగనివ్వాలి. వాటర్ని మరగనిచ్చిన తర్వాత మనకు చేతికి ఇట్లా అంటుకుంటే అది పాకానికి వచ్చినట్టు అనమాట. అలా అయ్యేంత వరకు దాన్ని అలానే మరగనివ్వాలి. చక్కెర అయితే పాకానికి అయితే వచ్చింది. అందులో మనము 2-3 ఇలాచీలని పొడి చేసుకొని ఆ పాకంలో వేసుకోవాలి. వేసిన తర్వాత అది అందులోనే చక్కెర పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఇంతకుముందు చేసిన గులాబ్ జామ్ని తీసి అందులో వేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామున్ రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో ఒకసారి వీడియో చూసిన తర్వాత కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.